6 గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు సొమ్మునే పంపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారాయన. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ఏ వర్గము సంతృప్తిగా లేదని చెప్పారు. కేంద్రంలో మోదీ ఉండబట్టే పశ్చిమాసియా యుద్ధ సమయంలోనూ దేశ ప్రశాంతంగా ఉందని రామచంద్రరావు అన్నారు. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు లాక్డౌన్లు బిగ్ డౌన్లు అని అంటున్నారు. అవన్నీ లేదు. ఈ లాక్డౌన్లు ఉండవు, ఇవన్నీ బ్రేక్ డౌన్లు ఉండవు. మంచిగా ఇందుకు చెప్పినట్టు ప్రభుత్వం పూర్తిగా మంచిగా నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధాల్లో ఉన్నారు. ఇప్పుడు మన దేశం మాత్రం ప్రశాంతంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉన్నాం. మనంతా సురక్షితంగా ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్లాడుకుంటుంది, రష్యా, యుక్రెయిన్ కొట్లాడుకుంటుంది, నాటో, అమెరికా కొట్లాడుకుంటుంది, ఇజ్రాయెల్, ఇరాన్తో కొట్లాడుకుంటుంది, లిబియా అమెరికాతో కొట్లాడుతుంది. కానీ మన దేశం మాత్రం ఎక్కడ కూడా కొట్లాడలేకుండా ప్రశాంతంగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నాం. మీ అందరూ కూడా సురక్షితంగా ఉంటారు. లాక్డౌన్లు బ్రేక్ డౌన్లు ఏమి ఉండవు. ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళ